హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. మీకు ఆల్రెడీ అయితే ఇది లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. అంటే వితౌట్ సోకింగ్తో మనం ప్లమ్ కేక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంటి దగ్గరే. మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా ఒక కళాయి తీసుకొని అందులో పావు షుగర్ని అయితే క్యారమలైజ్ చేసుకోవాలి. అంటే మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని క్యారమలైజ్ చేసుకోవాలి. అది బాగా పూర్తిగా పంచదార కరిగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఆరెంజ్ జ్యూస్ ప్లస్ డ్రై ఫ్రూట్స్ రెండు కలిపిన వాటిని అయితే ఇందులో వేసుకొని అంటే బాగా దగ్గరికి అయ్యే వరకు కూడా మనం లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా దగ్గరికి అయిన తర్వాత మనకి చాలా వరకు అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మెత్తబడిపోతాయండి. మనకి అంటే మనం ప్లమ్ కేక్ చేసిన తర్వాత మనకు ప్రతి బైట్లో కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. కేక్ కూడా చాలా టేస్టీగా కూడా వస్తుంది. మనం సోకింగ్ అయితే అస్సలు చేయనవసరం లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ విధంగా చేసిన తర్వాత అంటే బాగా చల్లార్చిన తర్వాత మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి. అంతేగాని మనం వేడి మీద యాడ్ చేసుకుంటే మన కేక్ అన్నది సరిగా రాదు. అన్నీ కూడా బేకింగ్లో అన్ని ఐటమ్స్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్నవే యూజ్ చేయాలి. అదేవిధంగా నా ఛానల్లో చాలా కేక్ వీడియోస్ అయితే ఉన్నాయండి, లాంగ్ వీడియోస్. ఈ వీడియోని కూడా లాంగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు ఇంకా ఎవరికైనా క్లారిటీగా కావాలంటే ఒక్కసారి ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి. అదేవిధంగా నేను ఆరెంజ్ జ్యూస్కు బదులుగా ఏ జ్యూస్ యూజ్ చేశానో కూడా మీకు ఆ వీడియోలో అయితే చెప్పాను. నా ఛానల్లో చాలా కేక్ వీడియోస్ అండ్ పికిల్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. ఎవరికైనా నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.